హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే చూపిస్తున్నాను. ఒక్కొక్కసారి మనం వేస్ట్ అని పడేస్తుంటాం కదా, అలాంటి వాటితో కూడా ఎలా యూజ్ చేసుకోవచ్చో చూడండి. నార్మల్గా అయితే కొబ్బరికాయలని యూజ్ చేసిన తర్వాత అది వేస్ట్ అని చెప్పేసి ఆ చిప్పల్ని పడేస్తుంటాం కదా, ఆ చిప్పలతో కూడా రీయూజ్ చేసుకోవచ్చు. అదేంటంటే నేనైతే ఇక్కడ యూజ్ చేసిన కొబ్బరి చిప్ప తీసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి దాని మీద పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇది కొంచెం మండడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఆ మంటతోనే ఇదంతా కూడా బాగా కాలిపోతుందన్నమాట. చూసారా ఎంత బాగా మండుతుందో. ఇదంతా కూడా బాగా బొగ్గులాగా అయిపోయి ఇది కొంచెం బాగా ఆరిపోయేంత వరకు కాల్చుకోవాలి. సో ఈ విధంగా బాగా ఆరిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇది కొంచెం ఒక 1 మినిట్ వదిలేసేయండి. ఆ పొగ అనేది పోతుంది కదా. ఇప్పుడు ఇందులో నుంచి ఒక చిన్న ముక్క తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇది ఎందుకంటే ఒకసారి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసినా ఇంకేమన్నా యూజ్ చేసిన తర్వాత అయినా మిక్సీ జార్ అనేది ఒక స్మెల్ లాగా వస్తుంది కదా, అలాంటి స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసేయండి. ఆ వేడికి ఆ స్మెల్ అనేది పోతుందన్నమాట. సో దీన్ని పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఒక్కొక్కసారి హాట్ బాక్సులు కూడా అంతే, మనం ఎంత క్లీన్ చేసి తుడిచిపెట్టినా కూడా అది కూడా ఒక స్మెల్ లాగా వస్తుంటుంది కదా, దాన్ని కూడా ఇందులో నుంచి ఒక ముక్క తీసేసి హాట్ బాక్స్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసేయండి. ఆ వేడికి ఇది కూడా స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుని మిగతా ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇది బాగా చల్లారి ఇలా బొగ్గులాగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక దాంతో బాగా దంచుకోవాలి. ఇలా దంచుకోవడం వల్ల ఏంటంటే ఇది కొంచెం పౌడర్ లాగా తయారవుతుంది. సో ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, ఒక 2 స్పూన్ల వరకు వెనిగర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర వెనిగర్ లేదనుకోండి నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలిసే విధంగా అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఆ టూత్ బ్రష్ని డిప్ చేయండి. అంటే ఎంత కావాలో దాన్ని బట్టి డిప్ చేయండి. ఇదేంటంటే కొంతమందికి ఎల్లో ఇష్యూగా ఉంటాయి లేదా బాగా గారి పట్టిపోయి ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట ఈ టిప్ అనేది. వారానికి ఒక 2 సార్లు ఇలా క్లీన్ చేసుకున్నా కూడా దీంతో ఈ గార అలాగే ఎల్లో ఇష్యూ అనేది మ్యాక్సిమం తగ్గిపోతుందండి. ఇది ఒకసారి చాలా బాగా పనిచేస్తుంది. నేనైతే ట్రై చేశాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకప్పుడైతే పాతకాలం వాళ్ళు అప్పట్లో వాళ్ళకి బ్రష్లు ఉండేటివి కాదు, కట్టెల పొయ్యి మీద చేసుకునేవాళ్ళు కదా, ఆ బొగ్గు వచ్చేది. ఆ బొగ్గుతోనే క్లీన్ చేసుకునే వాళ్ళు, చాలా బాగా పనిచేసేది. ఊరిని అన్నారు కదా పెద్దవాళ్ళు అయితే, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని. ఎప్పుడైనా సరే ఓల్డ్ గోల్డేనండి, అది మాత్రం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా పౌడర్లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక డబ్బాలో తీసి పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా నిమ్మరసం కొద్దిగా ఉప్పు వేసుకుని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందన్నమాట. సో ఆ తర్వాత ఇప్పుడు ఇదే పౌడర్ ఉంది కదా, దీంతో ఇంకొక ట్రిక్ ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. నా దగ్గర అయితే ఒక గ్లాస్ ఉంది, ఇది పాతదనమాట. మినిమం 3 to 4 years అయిపోయింది. నేనైతే దీన్ని అస్సలు వాడలేదు. ఇప్పుడు పండుగలు వస్తున్నాయి కదా, క్లీన్ చేసుకుందామని చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం చేతితో తీసుకుని ఇలా బాగా రుద్దారనుకోండి, కొంచెం ఒత్తిపెట్టి రుద్దాలన్నమాట. లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా క్లీన్ అవుతుందో. సో ఈ విధంగా ఇలా క్లీన్ చేస్తూ ఉంటే ఎంత బాగా పోతుందో చూసారా. అప్పటికిప్పటికి ఎంత కలర్ చేంజ్ అనిపిస్తుందో సైడ్స్ దానికి, అంటే ఇప్పుడు క్లీన్ చేసిన దానికి. ఇంకా ఇలా చేతితో రుద్దడం మీకు కష్టం అనిపిస్తుంది, నార్మల్గా ఇలా స్టీల్ నారు ఉంటుంది కదా, ఆ నారుతో కొంచెం అప్లై చేసుకుని కొంచెం గట్టిగా ఒత్తి పెట్టేసి బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా బాగా రుద్దిన తర్వాత ఇప్పుడు క్లీన్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా క్లీన్ అయిందో. చూస్తున్నారు కదా ఎంత క్లీన్ అయిందనేది. అలాగే నా దగ్గర ఇంకొక గ్లాస్ కూడా ఉందన్నమాట, ఒకటే నేను క్లీన్ చేసింది. దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో మీకే తెలుస్తుంది కదా. ఇదే విధంగా ఈ గ్లాసులకనే కాదండి, నార్మల్గా కలసాలకైనా లేదా ఇంకా ఇనపవైనా తామరవైనా దేనికైనా సరే ఈ ట్రిక్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవాల్టి వీడియోలో ఏబిసిడి జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ జ్యూస్ని రెగ్యులర్గా ఒక గ్లాస్ తీసుకోవడం వల్ల స్కిన్ అనేది మంచి గ్లోగా తయారవుతుంది. డైలీ కట్ చేసుకుని తాగాలంటే ఎవరికి ఓపిక ఉండదు కదా, డైలీ తాగాలంటే ఈ ట్రిక్ని ఒకసారి ట్రై చేసి చూడండి. రెగ్యులర్గా కూడా మర్చిపోకుండా తాగుతారనమాట. ఇంకా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సినవి అయితే క్యారెట్, బీట్రూట్, దానిమ్మ అలాగే ఒక యాపిల్. ఏబిసిడి అన్నాను కదా, ఈ 4 రకాలు ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు వీటిని ఒకసారి బాగా క్లీన్ చేసుకుని తీసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని అందులో నుంచి బీట్రూట్ తీసుకుని పీల్ అంతా తీసేసేయాలి. సో ఇదే విధంగా క్యారెట్కున్న పీల్ని కూడా తీసేసేయాలి. సో ఈ విధంగా
బీట్రూట్ అలాగే క్యారెట్కున్న పీల్ని అయితే నేనైతే రెండింటికి కూడా తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. బీట్రూట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పెద్ద ముక్కలుగా కట్ చేశారనుకోండి మిక్సీ జార్లో వేసిన తర్వాత, ఎందుకంటే ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, బ్లేడ్లు పోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. చాకును కూడా కొంచెం పెద్దగా ఉండే అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండే చాకును తీసుకోండి. అప్పుడే త్వరగా కట్ అయిపోతుంది. నార్మల్ చాకు అయితే అంత ఇదిగా చేయదు, ఫాస్ట్గా కూడా కట్ చేసుకోవచ్చు. కొంచెం ఈ మాత్రం స్ట్రాంగ్గా ఉండాలన్నమాట. ఇలాంటి చాకుతో కట్ చేసుకోవడం వల్ల ఫాస్ట్గా కూడా కట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అన్నిటిని కూడా కట్ చేసుకొని తీసుకున్నాను. క్యారెట్ అలాగే బీట్రూట్ని ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దానిమ్మని చాలా ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో అది కూడా చూపిస్తున్నాను చూడండి. దానిమ్మను ఒకసారి క్లీన్ చేసుకుని తీసుకోండి. ఇలా కడిగిన తర్వాత ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసేయండి. ఇలా మధ్యలో ఓపెన్ చేశారనుకోండి తీయడానికి చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు మధ్యలో వైట్ కలర్లో నారులాగా కనిపిస్తాయి కదా, అక్కడ కొంచెం ఇలా కట్ చేసుకుని ఇలా కొంచెం లూజ్ చేసినట్టుగా ఇలా ఓపెన్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత లైట్గా ఇప్పుడు ఒక గరిటెతో ఇలా కొట్టారనుకోండి అందులో ఉన్న గింజలు అనేవి ఈజీగా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. చూసారా ఎంత బాగా బయటకు వస్తున్నాయో. మనం డైలీ జ్యూస్ తాగాలన్నా, పిల్లలకి అంటే స్నాక్స్ బాక్స్కి ఇవ్వాలన్నా కూడా రెగ్యులర్గా చేయాలంటే చాలా కష్టం కదా. మరీ దానిమ్మ ఒలవడం అయితే చాలా కష్టం. నేనైతే ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో అలాగైనా పెడతాను, లేకపోతే బయట పెడితే పాడైపోతుంటాయి. అందుకని ఈ ట్రిక్ని ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఇంకా తీయడం అయితే క్షణాల్లో తీసివచ్చు. వితిన్ 5 మినిట్స్లో ఒక 2-3 కాయలైనా వాళ్ళు చేయొచ్చు అనమాట. సో ఇదే విధంగా అన్నిటిని కూడా తీసేసేయాలి. చూసారా ఇందులో ఏమాత్రం ఉండట్లేదు, ఉంటే ఒక 2-3 గింజలు ఉంటాయి అంతే. ఇప్పుడు దీనిలో ఉన్న వేస్టేజ్ అంతా తీసేసేయండి. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి క్యారెట్, బీట్రూట్ అలాగే పొమగ్రానైట్ ఈ 3 కూడా వలుచుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మీ దగ్గర ఇలాంటి గ్లాస్ కంటైనర్ ఉంటే తీసుకోండి. ప్లాస్టిక్ దాంట్లో పెట్టొద్దు, త్వరగా పాడైపోతాయి. ఇలా గ్లాస్ దాంట్లో వేసుకోండి. ఇలా కట్ చేసుకుని వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు డైలీ రెగ్యులర్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇందులో నుంచి కొద్దిగా తీసేసుకుని జ్యూస్ లాగా చేసుకుని తాగేయచ్చు అనమాట. వితిన్ 2 మినిట్స్లో జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇదే విధంగా దానిమ్మ గింజలు కూడా అంతే. దానిమ్మ గింజలు ఇలా వలుచుకొని పెట్టారనుకోండి స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లోకి అంటే స్నాక్స్ లాగా కూడా వేసి ఇవ్వచ్చు. అలాగే ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు అనమాట. ఒక 1 వీక్ అయినా 10 డేస్ అయినా చాలా ఫ్రెష్గా ఉంటాయి, ఏమాత్రం పాడవు ఇలాంటి గ్లాస్ కంటైనర్లో వేసుకోవడం వల్ల. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఏం లేదు, ఇందులో నుంచి కొద్దిగా తీసేసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. బీట్రూట్ ఎంతైతే వేసుకుంటామో క్యారెట్ కూడా అంతే వేసుకోండి. అలాగే ఇందులోనే పొమగ్రానైట్ కూడా, ఈ 3 కూడా సరి సమానంగా వేసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత యాపిల్ మాత్రం ఎప్పుడైతే జ్యూస్ చేసుకుంటారో ఆ టైంలోనే కట్ చేసుకోండి. మరి కట్ చేసుకుని యాపిల్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోకండి, ఇది నల్లగా అయిపోతుంది, టేస్ట్ కూడా అంత బాగుండదు. సో ఈ విధంగా అన్నిటిని కూడా కట్ చేసేసుకుని ఇవి కూడా ఒక మిక్సీ జార్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ ఏం వేయకుండా జస్ట్ ఓన్లీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. వాటర్ వేసారనుకోండి సరిగ్గా నలగదు, పలుకులుగా అలాగే ఉండిపోతుంది. సో ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటున్నాను. 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2-3 పల్స్ ఇచ్చారనుకోండి జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కావాలంటే ఫిల్టర్ చేసేసుకోవచ్చు. ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత అందులో నుంచి కొద్దిగా తొక్కులాగా వస్తుంది కదా వేస్టేజ్ని, దాన్ని పడేయకండి. దీన్ని ఫేస్కి అప్లై చేశారనుకోండి ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా కూడా రిమూవ్ అవుతుంది, చాలా బాగా పనిచేస్తుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఒక గ్లాసులో వేసుకుని సర్వ్ చేసుకుని తాగేయడమే అంతే. ఈ ట్రిక్ ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా రెడీ చేసుకున్నారంటే జస్ట్ ఒక 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.